చాలా రోజుల తర్వాత ఏమైపోయారు ఇంతకాలం? ఏం అవలేదండి. మీ మీడియా వాళ్ళు నేను ఏం చెప్పినా, నేను చెప్పే పాజిటివ్ని వదిలేసి నెగిటివ్ ఏముందా దాన్ని కామెంట్స్ రూపంలో ఒక ఆడపిల్లని ఎంతగా హెరాస్ చేయాలో అన్ని చేస్తున్నారు. మా పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారు అవన్నీ చూసినప్పుడు ఎవరికైనా హర్టింగ్ అనిపిస్తుంది. నన్ను ఇంటర్వ్యూకి మీరు ఎందుకు పిలుస్తున్నారు, ఒక మంచిది ఏముందో తెలుసుకుందాము అని చెప్పేసి. బట్ ఆ మంచిని వదిలేసి మీరు నెగిటివ్ పాయింట్స్ లేనివి మీకు ఇష్టం వచ్చిన కంటెంట్ రాసేసుకుని ఎలా అయిపోయిందంటే ఒక తండ్రి కూతురు ఫోటో పెట్టినా సరే దాన్ని ఎంత అసభ్యంగా చెయ్యాలో కూడా చేస్తున్నారు. సోషల్ మీడియా పాడైపోయింది కదా, పాడైపోయింది మనం. ఎందుకంటే అనేక మంది మేమర్స్ పేరుతో, ట్రోలింగ్ పేరుతో చాలా మంది చేసేస్తున్నారు. రాంగ్ వేలో వెళ్ళిపోతుంది యువత. సోషల్ మీడియా పాడవడానికి కారణం మెయిన్ గా నేను ఒకటే చెప్తాను, పాలిటిక్స్ అంటాను. దేనికైనా మన దేశం బాగుపడినా బాగుపడకపోయినా దానికి మెయిన్ థింగ్ పాలిటిక్స్. ఇప్పుడు నన్ను చాలా మంది క్వశ్చన్ చేశారు, మేడం మీరు ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేశారు, తర్వాత టీడీపీని సపోర్ట్ చేశారు, ఇప్పుడు జగన్. నేను ఓపెన్ గా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారిని నేను అభిమానించాను. ఎందుకు, ఆయన జీరో మనీతో నేను ఓట్లకి ఏమి ఇవ్వకుండా వస్తాను అని చెప్పేసి, జీరో పాలిటిక్స్ అని. కానీ ఏమైంది, ఆయనే అమ్ముడుపోయారు. అలాంటి మనిషి నాకు ఒక దారి చూపించే మనిషి అవుతారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు బీజేపీ ఆయన ఉన్నప్పుడు మోడీ గారిని అన్న మాట లేదు, పెళ్ళాంనే చూసుకోలేకపోయారు, ఆయన చెప్తున్నారు దేశం గురించి. దెన్ వై మళ్ళీ కనెక్ట్ అయ్యారు? జస్ట్ పొజిషన్ కోసమా? నేను ఓపెన్ గా చెప్తున్నా, నాకేం టీడీపీతో ప్రాబ్లం లేదు, నేను కండువా కూడా వేసుకోలేదు. బట్ ఐ రెస్పెక్ట్ అలాట్. ఎందుకంటే ఒక మంచి పార్టీ. అండ్ లోకేష్ గారిలో చాలా చేంజ్ చూసాను నేను. ట్రాన్స్ఫర్మేషన్ అయితే లోకేష్ గారిలో పోల్చుకుంటే ఇప్పుడు చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ఎందుకు, ఆయన ఏదో జనాల కోసం చెయ్యాలి అనుకున్నారు, ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. ఆయన మాట్లాడినప్పుడు కూడా కొన్ని కరెక్ట్ గా కంటెంట్ తో మాట్లాడుతున్నారు. ఆ టైంలో ఆయన ఊగిపోయి ఏదో నేను హైప్ ఇచ్చేయాలి మూవీ డైలాగ్ లో ఆయన ఎక్కడా చెప్పలేదు.